బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ప్రజెంట్ అయితే 1 అవర్ పట్టింది. సూపర్ గ్రీన్ ఫీల్డ్ హైవే ఇది. గ్రీన్ ఫీల్డ్ హైవే ఆల్మోస్ట్ ఇది వర్క్ కంప్లీట్ అయిపోయింది. మేబీ ఈ డిసెంబర్ కల్లా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఇది వైరా బస్ స్టాండ్ లోపలికి వెళ్తున్నాం ప్రజెంట్. ఇక్కడ నుంచి మనం భద్రాచలం, మణుగూరు, సత్తుపల్లి అన్నీ వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి కొత్తగూడెం. వెల్కమ్ టు ది న్యూ వ్లాగ్. ప్రజెంట్ అయితే మన జర్నీ వచ్చేసి ఖమ్మం దాకా ఉంది. ఖమ్మం వరకు ఈరోజు జర్నీ చేయబోతున్నాం. తర్వాత బస్సులోనే చేయబోతున్నాం. బైక్ అయితే ఈరోజు లేదు, బస్సులో చేయబోతున్నాం. బస్ ఎక్కిన తర్వాత కలుద్దాం. అయితే బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. నన్ను డ్రాప్ చేసింది మా తమ్ముడు, గోపి పేరు. వాడే ఇప్పుడు ప్రజెంట్ డ్రాప్ చేసిండు. ఇక్కడ నుంచి మేము బస్కి వెళ్ళాలి. బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ప్రజెంట్ అయితే బస్ అయితే వచ్చేటట్టు ఏం కనపడట్లేదు. కొంచెం టైం పట్టిద్ది, బట్ వస్తే మాత్రం వెళ్ళిపోవడమే. వెయిట్ చేస్తున్నాం ప్రజెంట్. బస్ అయితే ఈ రూట్లో బస్సులు అంతగా కన్వీనియంట్గా ఉండవు, అంటే టైమింగ్ సెట్ అవ్వదు. దానివల్ల కొంచెం ప్రాబ్లం. ఎందుకంటే ఒక్క డిపో బస్ మాత్రమే ఇటు ఈ రూట్లో తిరిగిద్ది. దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే. బట్ మార్నింగ్ అయితే బాగానే ఉంటాయి. మరి ఈ టైంలో మేబీ లేవేమో, వస్తాయి నాకు తెలిసి. వెయిట్ చేస్తున్నాం. వస్తే మాత్రం వెళ్ళిపోవడం. మన జర్నీ స్టార్ట్ అయింది. బస్ ఎక్కా, మన జర్నీ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి అప్రాక్స్ మనకి ఆల్మోస్ట్ 45 మినిట్స్ 1 అవర్ పడుతుంది. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇక్కడ నుంచి 1 అవర్ పడుతుంది. సూపర్ లగ్జరీ బస్సు. ఖాళీ టూరిస్ట్ ఫ్రీ సిటీ. నెక్స్ట్ ఇక్కడ ఇది ఇటు ఏమి స్టాప్స్ ఉండవు. ఇది నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసి వైరా ఉంటుంది. వైరా నుంచి వెళ్ళాలి. రోడ్డు బాగానే ఉంటుంది. తెలంగాణ వాళ్ళకి రోడ్స్ ఓకే, పర్లేదు, బాగానే ఉంటాయి. క్యాబిన్ వ్యూ చూపిద్దామంటే అక్కడ ఆల్రెడీ డ్రైవర్లు కూర్చున్నారు. సో మరి మాగూడని చెప్పేసి ఇక్కడే కూర్చొని లాక్ చేయాలి. మన జర్నీ ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి ఖమ్మం వరకు ఆల్మోస్ట్ ఒక 70 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి 45 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటాను. అది అక్కడ నుంచి మనం మళ్ళీ వేరే బస్ చేంజ్ అవ్వాలి. ఖమ్మం వరకు బ్లాక్ చేయడం జరుగుతుంది. బాగుంటుంది. ఇంకా వర్షాకాలం మంచిగా గ్రీనరీ ఉంటుంది. ఇప్పుడే వరి నాట్లు కూడా స్టార్ట్ చేస్తున్నారు ఇటు సైడ్. మా సైడ్ వచ్చేసి వరి నాట్లు అవన్నీ ట్రై చేస్తున్నారు. వర్క్ జరుగుతుంది. సైడ్ కూర్చుంటే బాగానే ఉంటుంది, కానీ తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి వైరానే. వైరా అది మండలం. వైరాలో దిగితే మనం భద్రాచలం, మణుగూరు, సత్తుపల్లి, రాజమండ్రి, విశాఖపట్నం, తర్వాత భద్రాచలం దాటిన తర్వాత కుంట, వెంకటాపురం అటు చాలా కన్వీనియంట్గా ఉంటాయి బస్సెస్. అక్కడ నుంచి వెళ్ళొచ్చు భద్రాచలం రూట్ నుంచి. వైరాలో దిగితే ఇటు ఖమ్మం వెళ్ళొచ్చు, అటు భద్రాచలం వెళ్ళొచ్చు, అటు మణుగూరు వెళ్ళొచ్చు, సత్తుపల్లి. ఇక్కడ నుంచి చాలా నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి.
దేవరపల్లి హైవే ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ కనపడే హైవేని దేవరపల్లి వెళ్ళడానికి ఖమ్మం టు దేవరపల్లి హైవే ఇది. గ్రీన్ఫీల్డ్ హైవే ఇది. గ్రీన్ఫీల్డ్ హైవే ఆల్మోస్ట్ ఇది వర్క్ కంప్లీట్ అయిపోయింది. మేబీ ఈ డిసెంబర్ కల్లా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. హైవే ఒకసారి ఎక్కితే డైరెక్ట్గా దేవరపల్లి రాజమండ్రి ఈజీగా ఒక 50 కిలోమీటర్స్ కలిసి వచ్చే అవకాశం ఉంది ఆ రూట్లో. అంతా వరిపోరాలు వేసారు. కొన్ని రోజుల తర్వాత ఈ వ్యూ చూస్తే మామూలుగా ఉండదు. ఇక్కడ చూడండి ఇంత గ్రీనరీ. అంతా వరిపోరాలు స్టార్ట్ చేశారు. ఇదంతా వైరా కిందే వస్తుంది. ఇది వైరా కాబట్టి అంతా ఇవన్నీ స్టార్ట్ చేశారు. ఇవన్నీ వరిపోరాలు. వైరా వచ్చేసాం. ఇదంతా వైరా. రోడ్డు కొంచెం వర్క్ జరుగుతుంది. దాన్ని రోడ్డు పెద్దగా చేస్తున్నారు. ఇదంతా రోడ్డు వర్క్ జరుగుతుంది ప్రజెంట్. అంటే మధ్యలో డివైడర్ వేసేసి రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇదంతా ఇది హైవే దాకా డబుల్ రోడ్ అనమాట. అంటే మధ్యలో డివైడర్ వచ్చేసి మేబీ 4 లైన్ అనుకోరాదండి. ఆల్మోస్ట్ ఒక డివైడర్ వచ్చేసి అవతల అంత వర్క్ ఇప్పుడే జరుగుతుంది. ఇదంతా వైరా. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా కరెక్షన్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నేను కరెక్షన్ చేసుకుంటాను వాయిస్ క్లారిటీ లేకపోయినా. ఎందుకంటే ఇది నా ఫస్ట్ వ్లాగింగ్ కాబట్టి మిస్టేక్స్ ఉంటే మాత్రం చెప్పండి, నేను సరి చేసుకుంటాను. ఇదంతా రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉంటాయి ఇక్కడ. ఇదంతా సిటీలోకి వచ్చేసినాం. ఇది నా చిన్నప్పటి నుంచి వైరా ఎలా అని ఏం చేంజెస్ లేదు. కొంచెం రోడ్లు వైడ్ అంటే రోడ్లు కొంచెం పెద్దగా వేసారు తప్ప ఎక్కడ డెవలప్మెంట్ అనేది ఏం లేదు. ఇది వైరా బస్ స్టాండ్ లోపలికి వెళ్తున్నాం ప్రజెంట్. ఇక్కడ నుంచి మనం భద్రాచలం, మణుగూరు, సత్తుపల్లి అన్నీ వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి కొత్తగూడెం. బస్సు వెళ్తుంది. వేరే బస్ స్టాండ్ అది. ఇక్కడ మనం స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ మేబీ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కొంజర్ల. బస్ స్టాండ్.
అయితే భద్రాచలం, మనుగురు, కొత్తగూడెం, సత్తుపల్లి, కన్నూరు ఇది వెళ్తే ఖమ్మం. ఎంతో వేరే సిటీ లోకల్. వైరా మండలం ప్లస్ ఇది నియోజకవర్గం కూడా, శాసనసభ నియోజకవర్గం కూడా. ఎక్కుతున్నారు అనుకుంటా. ఇక్కడ నుంచి వైరా వచ్చేసి 25 కిలోమీటర్స్, సారీ ఖమ్మం వచ్చేసి 25 కిలోమీటర్స్ ఉంటుంది. 25 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి. ఖమ్మంలో వచ్చేసి 2 బస్ స్టాండ్లు ఉంటాయి, ఒకటి పాత బస్ స్టాండ్, ఒకటి కొత్త బస్ స్టాండ్. కొత్త బస్ స్టాండ్కి ఓన్లీ ఎక్స్ నుంచి పైన ఏ బస్ అయినా వెళ్తాయి. ఓన్లీ ఆర్డినరీస్ మాత్రం ఖమ్మం లోకల్ బస్ స్టాండ్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం ఎక్కిన బస్సు కొత్త బస్ స్టాండ్కి వెళ్ళదు. అక్కడ నుంచి హైదరాబాద్కి మిగతా సిటీస్కి ఉంటాయి డిస్ట్రిక్ట్ బస్సులన్నీ అక్కడ నుంచి ఉంటాయి. పల్లె వెలుగులు ఆర్డినరీలు మాత్రం ఓన్లీ ఓల్డ్ బస్ స్టాండ్కే వస్తాయి, పాత బస్ స్టాండ్కే వస్తాయి. ప్రజెంట్ అయితే ఆకలి వేస్తుంది, ఏం తినలేదు, మార్నింగ్ తినకుండా వచ్చేసాను. చూద్దాం ఇంకా అమ్మలో ఏమన్నా ఉంటే తినడం, లేదంటే అమ్మలో మ్యాక్స్ తినడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే 25 కిలోమీటర్స్ కాబట్టి ఇక్కడ నుంచి మ్యాక్స్ ½ అన్ అవర్ పట్టింది అంతే. మధ్యలో కొన్నిగర్లో స్టాప్ ఉంటుంది. రూట్ అంతా బాగానే ఉంటుంది, రోడ్డు ప్రాబ్లం ఉండదు, అంతా నీట్గా ఉంటుంది రోడ్డు. మనకి ఇప్పుడు ప్రజెంట్ నెక్స్ట్ పల్లిపాడు అని ఉంటుంది విలేజ్, కానీ అక్కడ మనకి స్టాప్ ఉండదు. జస్ట్ కొన్నిగర్లు ఒక్కటే స్టాప్ ఉంటుంది, వైరాకి ఖమ్మానికి మధ్యలో కొన్నిగర్లు. కొన్నిగర్ల తర్వాత డైరెక్ట్గా ఖమ్మమే ఉంటుంది స్టాప్.
వైరా నుంచి కొన్నిగర్ల పల్లెపాడు ఏదైతే ఉందో మొత్తం డేంజరస్ అనమాట. మొత్తం యాక్సిడెంట్లు జరిగే ప్లేసెస్ అయ్యాయి. కొన్ని జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ ఓన్లీ ఏదైతే వైరా నుంచి కొన్నిగర్ల మధ్యలో ఏదైతే ఉందో పల్లెపాడు అనే విలేజ్ వచ్చారు. పల్లెపాడు కొంచెం యాక్సిడెంట్ జరిగే ప్లేసెస్ ఇవి. ఎవరైనా ఈ రూట్లో వస్తే మాత్రం ఇక్కడ వెళ్ళి కొత్తగూడ వెళ్ళచ్చు. షార్ట్ కట్ అనమాట, వేరే కల్లాడ రాకుండా. అటు ప్రైవేట్ ట్రావెల్స్ అని లారీలు అవన్నీ వెళ్తాయి. కొత్తగూడ మద్రాసు వెళ్ళడానికి అదొక షార్ట్ కట్. పల్లిపాడు నుంచి షార్ట్ కట్. ఇల్లు రష్ ఉంటుంది రోడ్డు ఎప్పుడు చూసినా. ఇప్పుడు దేవరపల్లి హైవే అయిపోతే మాత్రం ఈ రోడ్డుకి రష్ తగ్గిపోద్ది. ఓన్లీ బస్సెస్ అంటే ఇక లోకల్లో తిరిగే వాళ్ళ వరకు ఉంటుంది తప్ప లారీలు కానీ కార్లు కానీ ఈ రోడ్డు మీద కాదు. వన్స్ ఖమ్మం దేవరపల్లి హైవే కంప్లీటెడ్ అయ్యి దానికి స్టార్ట్ అయితే మాత్రం హైవే స్టార్ట్ అయితే మాత్రం దీనికి ట్రాఫిక్ అంతా హైవేలో స్టాప్ వచ్చేసి కొంచెంలో వల్ల ఉంటే లేదు. కొంచెం ఎంట్రన్స్ ఇది కూడా మండలం ఎత్తిపోతుంది. వేరే నుంచి ఖమ్మం మధ్యలో ఇది ఒక్క స్టాపే ఉంటుంది. బస్ స్టాండ్ ఏరియా, బస్ స్టాండ్ మీద రోడ్డు మీద ఆపుతారు. ఇక్కడ నుంచి ఖమ్మానికి ఎక్కడా స్టార్ట్ లేదు, నాట్ స్టార్ట్. ఇక్కడ నుంచి 15 మినిట్స్ పడుతుంది.
వెంకటాయపాలెం. ఈ వెంకటాయపాలెంలోనే కలెక్టరేట్ మొత్తం ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ అందులోనే ఉంటుంది మొత్తం కలెక్టర్ ఆఫీస్. జిల్లా కొత్త డ్రైనేజ్ వర్క్ జరుగుతుంది. సైడ్ నడుస్తుంది. కొత్త స్తంభాలు డ్రైనేజ్ వర్క్. ఇలాంటి క్రాస్ పాత బస్ స్టాండ్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళచ్చు. అంటే ఇది కొత్త బస్ స్టాండ్కి వెళ్ళదు కదా బస్సు. ఇక్కడ దిగేసి పాత బస్ స్టాండ్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి ఆటోలు ఉంది. తర్వాత సిటీ సర్వీస్ వీళ్ళు ఎవరు లేరు కాబట్టి మనం వెళ్ళిపోవచ్చు. కొత్త బస్ స్టాండ్ సైడ్ వెళ్తే పాత బస్ స్టాండ్ రైట్ తీసుకుంది కొత్త బస్ స్టాండ్. బస్ స్టాండ్కి వచ్చేసాము. ఫైనల్గా ఖమ్మం రీచ్ అయింది. ఇది ఖమ్మం బస్ స్టాండ్. ఫైనల్గా రీచ్ అయింది.